హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నువ్వు అందరి చేతుల్లో మోసపోతున్నావని అనుకుంటున్నావా? ఎవరిని నమ్మిన అందరూ మోసం చేస్తున్నారు నన్ను. ఎందుకు? అసలు నేనేం తప్పు చేశాను? నేను నమ్మడమే తప్ప? ఇట్లాంటి ప్రశ్నలు నీకు ఎదురవుతున్నాయా? ఇక్కడ నీకు ఒక చిన్న స్టోరీ చెప్తా నేను. ఒక పండితుడు, అంటే ఒక సాధువు, ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. ఆ నదిలో ఒక తేలు నదిలో పడి కొట్టుకుంటూ వస్తుంది. అయితే అతను ఆ తేలుని ఒడ్డుకేయాలని దాన్ని పట్టుకుంటాడు. అది కాటేస్తుంది, వదిలిపెడతాడు, మళ్ళీ పట్టుకుంటాడు, మళ్ళీ కరుస్తుంది, మళ్ళీ పట్టుకుంటాడు, మళ్ళీ కరుస్తుంది, మళ్ళీ పట్టుకుంటాడు. అట్లా ఒక 6-7 టైమ్స్ అయిన తర్వాత 8th టైం పట్టుకొని ఒడ్డున పడేస్తాడు. అది వెళ్ళిపోతుంది. అక్కడే పక్కనున్న ఒక సాధారణ మనిషి నవ్వి, నువ్వేం జ్ఞానివయా, చూడ్డానికి చాలా పెద్ద జ్ఞానిలాగున్నావు, సాధులాగున్నావు, పండితుడిలాగున్నావు, ఆ తేలు కరుస్తుందని నీకు తెలియదా? దాన్ని పట్టుకొని కరిపించుకున్నావు, నువ్వు చూడ్డానికి అట్లున్నావు, ఒట్టి అమాయకుడిలా ఉన్నావు అంటే అప్పుడు ఈ పండితుడు చెప్తాడు, ఆ తేలు సహజ గుణం అది కుట్టడం. సో నేను దాన్ని కాపాడుతున్నాను, దానికి మేలు చేస్తున్నాను తెలియక అది నన్ను కుట్టింది. అంటే ఒక చిన్న తుచ్చ ప్రాణి, ఒక విషపూరితమైన ఒక తుచ్చ ప్రాణి దాని సహజ గుణాన్ని కోల్పోకుండా నన్ను కరుస్తుంటే నేను మనిషిని, నువ్వు అనుకున్నట్టు పండితుడిని, నేనెందుకు నా సహజ గుణాన్ని, అంటే ఒక మనిషిని నమ్మేది కానీ సహాయం చేసేది కానీ నేనైనా సరే, నా సహజ గుణాన్ని నేనెందుకు వదులుకోవాలంటాడు. నిజంగా ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఇది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు, దానివల్ల వాళ్ళకి తాత్కాలిక ఆనందం కలగవచ్చు. ఎవడో మోసం చేశాడని, ఏదో జరిగిందని మనం మన సహజ గుణాన్ని కోల్పోవద్దు. ఎందుకనంటే మనం వచ్చాం, ఈ సమాజానికి ఎంతో కొంత ఇస్తాం. సో మనకి తెలిసి ఇచ్చేది దానం అనుకుందాం, లేకపోతే గుణం అనుకుందాం. మనం మోసపోతూ కూడా ఒకడు బాగుపడుతున్నాడంటే అంతకు మించి ఏం కావాలి చెప్పండి. సో ఏం టెన్షన్ పడకండి, మీ సహజ గుణాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు, మంచివాడిగానే ఉంటారు.